థ్యాంక్ యూ డియర్ లీడర్స్. ఈ సాయంత్రం, ఈ శుభ సాయంత్రం ఇక్కడికి అటెండ్ అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, ప్రతి ఒక్క ఔత్సాహికులకి, కొత్తగా ఈ బిజినెస్ ప్లాన్ని ప్రజెంటేషన్ని వినడానికి వచ్చిన ఎవరైతే ఉన్నారో, భవిష్యత్తు పైన ఒక మంచి ఆలోచనతో వినడానికి వచ్చిన వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఆ కొత్త వాళ్ళని బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ వినిపించడానికి, వాళ్ళ జీవితాల్లో మార్పులు తేవడానికి, ఆ కొత్త వాళ్ళని ఎవరైతే ఆహ్వానించారో అటువంటి గొప్ప లీడర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. డియర్ లీడర్స్, నిజంగా మనిషి జీవితంలో పుట్టిన తర్వాత కొంతకాలం పాటు మనకేమవుతుంది, మనకు వచ్చేసి బాల్యం తర్వాత మనకు వచ్చేసి విద్యాభ్యాసం తర్వాత మనకి కెరీర్ వైపు చూసినప్పుడు ఎన్నో రకాల మనకు వచ్చేసి పనులు అనేది కనిపిస్తాయి. ఒకవైపు ఉద్యోగాలు, ఒకవైపు వ్యాపారాలు, ఒకవైపు ఏదైనా వృత్తి, ఇలా రకరకాలుగా మనకి ఏ వైపు వెళ్దామా అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజన్ తోటి ఎటు వెళ్ళలేక ఉంటారు. కొంతమంది క్లారిటీ తోటి ఏదో ఒక వైపుకి, ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా, ఎందుకంటే పుట్టిన తర్వాత మనకంటూ ఒక బ్రతుకు తెరువు అనేది తప్పనిసరి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధానాన్ని ఎంచుకొని కూటి కొరకు కోటి విద్యలే అన్న నానుడిని నిజం చేస్తూ ఏదో ఒక కెరీర్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి కెరీర్లో మనకి వెళ్ళామా, అక్కడ సక్సెస్ఫుల్గా ఉన్నామా, అక్కడ మనము సాటిస్ఫైడ్గా ఉన్నామా, సంతృప్తిగా ఉన్నామా? సక్సెస్ఫుల్గా ఉండడం వేరు, సంతృప్తిగా ఉండడం వేరు. మరి ఇక్కడ ఆ సంతృప్తికరంగా మన జీవితం అనేది మనం సాగిస్తున్నామా అన్నది ఒకసారి మనము ప్రశ్నించుకుంటే, ఎంతో మందికి సరైన కెరియరే లేదు డియర్ లీడర్స్. ఎంతో మందికి సరైన కెరియరే లేదు. ఒకవేళ కెరియర్, ఉద్యోగం ఏదైనా ఉన్నా సరైన గ్రోత్ అనేది లేదు. మరి కొంతమందికి అసలు కెరీరే లేదు, నిరుద్యోగులుగా ఎంతో మంది ఉన్నారు. మరి చాలా మంది మహిళలు కూడా ఈ రోజుల్లో పనిచేస్తున్నారు. కానీ చాలా మంది మహిళలు, ఎక్కువ శాతం మంది మహిళలు ఎన్నో మంచి అద్భుతమైన క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, వాళ్ళు మాట్లాడగలిగినప్పటికీ, పని చేయగలిగినప్పటికీ కూడా వారికి ఏమీ లేకుండా ఇంట్లో హౌస్ మేకర్స్గా మనకు ఉంటున్నారు. మరి ఈ రకంగా ఇంకా కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. సర్వీస్లో ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి పనిచేసి ఈరోజు రిటైర్ అయిపోయి ఎటు పాలుపోక మనకు వాళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఎంతో మంది, ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు. మరి ఈ రకంగా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో మనం చేయాలనుకున్న పనులు కొన్ని అలాగే మిగిలిపోయి ఉంటాయి. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. మరి వాటిని సాధించడానికి సమయమే లేకుండా పోతుంది, వాటిని తీర్చుకోవడానికి సమయమే లేకుండా పోతుంది, వాటిని పూర్తి చేయడానికి సరైన ఆదాయమే లేకుండా పోతుంది. ఆ ఆదాయాన్ని చూడకుండానే, ఆ సమయం తీరిక చూడక ముందే జీవితం అనేది ముగిసిపోవడం అనేది జరుగుతుంది. ఇలాగే అసంతృప్తిగా మనకు బ్రతుకు వెళ్ళదీయడం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి మనకు వచ్చేసి వారంటూ ఏదైతే మనసులో కోరుకుంటున్నారో, ఏవైతే సాధించాలనే ఆలోచనతో ఉన్నారో, ఎటువంటి జీవితాన్ని అయితే మనకు పొందాలనుకుంటున్నారో, అటువంటి జీవితం గురించి మళ్ళీ ఆలోచింప చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం అనేది మన ముందుకు వచ్చింది డియర్ లీడర్స్. ఎందుకు న్యూ యంగ్ అనే బిజినెస్ని మనం ఎంచుకోవాలి? మరి ఈ బిజినెస్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? దానికంటూ కారణం కూడా ఉండాలి కదా. మరి ఏ కారణంతో మనం బిజినెస్ని ఎంచుకోవచ్చు? ఇందాక చెప్పినట్లుగా మనకు వచ్చేసి కొంతమందికి ఏమవుతుందంటే, కొంతమందికి రకరకాల మనకు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా సరైన ఆదాయం అనేది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల కొంతమంది ఇప్పుడు చేస్తున్న ఆదాయానికి తోడు అదనంగా ఏదైనా ఇంకొంచెం ఆదాయం ఉంటే మంచిది అని చెప్పేసి ఎంతో మంది ఆలోచిస్తుంటారు. ఆ రకంగా అడిషనల్ ఇన్కమ్ అనే దీనికోసం కూడా మన బిజినెస్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈరోజు పూర్తిగా ప్రజెంటేషన్ విన్న తర్వాత మీకంటూ ఏదైతే ఉందో, ఇక్కడ చూపించిన అంశాలలో, ఇక్కడ ఒక 10 అంశాలను మనం చూపించడం జరిగింది. ఇవి కాకుండా వేరే ఇంకా ఏదైనా ఉండవచ్చు. ముఖ్యంగా అడిషనల్ ఇన్కమ్ అంటే ప్రస్తుతం చేస్తున్న ఆదాయం చాలడం లేదు. మరి చాలని ఆదాయంతో మనం జీవితం వెలిపించడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక మంచి అవకాశం, కొద్దిగా అదనంగా ఆదాయం సంపాదించుకోవడానికి ఏదైనా మంచి అవకాశం ఉంటే చాలా మేలు, చాలా మంచిది అని చెప్పేసి ఆలోచన ఉందా? ఇక్కడ అది సాధ్యమవుతుంది. న్యూ యంగ్లో అది సాధ్యమవుతుంది.
ఇంకా కొంతమందికి ఏముండొచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛ. కోరుకున్న చోట, కోరుకున్న రీతిలో, కోరుకున్న ఇంట్లో వింటూ, కోరుకున్న వారితో పాటుగా కోరుకున్న పని ఏదైనా చేయగలిగేది. మనకి రేటు గురించి, డబ్బు గురించి ఆలోచన అనేది లేకుండా ఏదైనా చేయడానికి మీకు వెసులుబాటు ఉంది, సమయం ఉంది అంటే అప్పుడు మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా మీరు ఉన్నారు అన్నట్టు. అంతటి అద్భుతమైన డబ్బు మీ దగ్గర ఉంది. ఫుల్ ఫైనాన్షియల్ ఫ్రీ. కోరుకున్న చోట, అది ఇండియానా, అమెరికానా, దుబాయా, సింగపూరా, కోరుకున్న చోట మీ ఇష్టం వచ్చిన మీరు కోరుకున్న చోట, కోరుకున్న వ్యక్తులతో, మీరు ఎవరైతే మీ జీవిత భాగస్వాములు ఉన్నారో వారితో పాటుగా, మరి కోరుకున్న స్థలంలో, ఎన్ని 5 స్టార్ హోటల్, ఎన్ని ఎక్కడైనా సరే, కోరుకున్న ఇంట్లో, అంటే ఎటువంటి ఖరీదు, ₹1 2 కోట్ల, 10 కోట్ల, 20 కోట్ల మీరు కోరుకున్న ఇల్లు. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మీరు కోరుకున్నారో ఆ స్థితిలో మీరు అన్నింటినీ చేసుకోగలిగిన స్థితి మీకు ఉంది అంటే మీరు ఫైనాన్షియలీ ఫ్రీ అని అర్థం. మరి అటువంటి ఫ్రీడమ్ కావాలనే కోరిక మీకుందా? ఎస్, అది న్యూ యంగ్లో సాధ్యమవుతుంది. ఇంకా కొంతమందికి ఉంటుంది, ఒకరి కింద ఉద్యోగం చేసి 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 వాళ్ళ చేట్ల చీవాట్లు తిని, చిన్న తప్పు చేసిన పెద్ద పెద్ద చీవాట్లు తిని, టైంకి రాకపోయిన చీవాట్లు తిని, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ, తక్కువ ఆదాయంతో చాలీచాలిని జీతం చేస్తూ కూడా ఎన్నో మనకి అవమానాలకు లోనవుతూ, ఎన్నో చోట్ల ఓనర్లా లేదంటే కంపెనీ బాస్లా వారి అవమానాలకు లోనవుతూ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి ఎలా ఉంటుందంటే, చిన్నదైనా సరే నాకంటూ ఒక ఓన్ బిజినెస్, ఎవరు బాస్ అనే వాళ్ళు లేకుండా, నన్ను అజమాయిషి చేసే వాళ్ళు ఎవరూ లేకుండా, నన్ను తిట్టే వాళ్ళు కానీ, నన్ను ఇంకో రకంగా నన్ను సాధించే వాళ్ళు కానీ, సతాయించే వాళ్ళు కానీ లేకుండా, నాదంటూ ఒక చిన్నదైనా సరే ఓన్ బిజినెస్ ఉంటే ఎంత బాగుండు అనే ఆలోచన ఉంటుంది. ఎస్, అది కూడా మనకి ఇక్కడ సాధ్యమవుతుంది. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళ ఉద్యోగం, ఒక మార్నింగ్ సెషన్ ఉద్యోగం ఉంది, మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉన్నాను, లేదా నా ఉద్యోగం 4 గంటలకే సాయంత్రం అయిపోతుంది, మిగతా టైం అంతా నేను ఖాళీగా ఉన్నాను, లేదా నేను ఉద్యోగంలోంచి రిటైర్ అయిపోయినాను, చాలా సమయం నాకు ఖాళీగా ఉంది. ఇంతకుముందు గంటల ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి అది అనుభవం అలాగే ఉండిపోయింది, నాకు అలాగే అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంత ఖాళీగా ఉండలేకపోతున్నాను, ఏదో ఒక పని చేస్తాం అనే ఆలోచనతో ఉన్నారా? అటువంటి వారికి కూడా అవకాశం ఉంది. ఎస్ డియర్ లీడర్, మీరు అటువంటిగా చూస్తున్నారా? ఏదైనా నాకు ఖాళీ ఎక్కువ ఉంది, సమయం ఎక్కువ ఉంది, నేను ఏదైనా పని చేయాలనుకుంటున్నారా? ఎస్, న్యూ యంగ్లో అది సాధ్యమవుతుంది. ఇంకా ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్. డియర్ లీడర్స్, ఇక్కడ చూడండి, ఒక లయన్స్ న్యూ యంగ్ యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో, ఇక్కడ అద్భుతమైన నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయవచ్చు. అద్భుతమైన నాలెడ్జ్. డియర్ లీడర్స్, నా భూతో నా భవిష్యత్, ఇంతవరకు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ జీవితంలో ఏ స్కూల్లోనూ, ఏ కాలేజ్లోనూ, ఏ ఆఫీస్లోనూ, ఏ ట్రైనింగ్ ప్రోగ్రాంలోనూ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మీరు పొందలేనంత నాలెడ్జ్ అనేది మీరు ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు. మీరు ఎలా మాట్లాడాలి, పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి, ఏదన్నా మనకు ఈ పాయింట్ని మన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకొని ఎలా మాట్లాడాలి, స్టేజ్ పైన ఎలా వెళ్ళాలి, ఎలా ట్రైనింగ్ చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, మాట్లాడేదే కాదు, మన స్టేజ్ పైన వెళ్ళడం వ్యవహారం, ఏది మంచి ఏది చెడు, ఎలా మాట్లాడితే పని అవుతుంది, ఎలా మాట్లాడకపోతే మనకి మంచిది. సో ఇలాంటి డెవలప్మెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటాయి. డియర్ లీడర్స్, మీకు ఒకవేళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది, మీ పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు అది సాధ్యమవుతుంది న్యూ యంగ్లో. ఒకవేళ మీకు హెల్పింగ్ అదర్స్ టు సక్సీడ్ అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్గా తయారు చేయాలనే కోరిక మీకుందా? వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్గా తయారు చేయాలని కోరిక ఉందా? వేరే వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్ గురించి కానీ, ప్లాన్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, లైఫ్ గురించి కానీ హెల్ప్ చేయాలి, వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళని ఒక లీడర్గా తీర్చిదిద్దాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా తీర్చిదిద్దాలని కోరిక ఉందా? ఎస్ డియర్ లీడర్, న్యూ యంగ్లో అది కూడా సాధ్యమవుతుంది. ఒకవేళ మీకు కొత్త వాళ్ళతో కలవడం అంటే ఇష్టం, న్యూ పీపుల్, కొత్త వాళ్ళతో కలవడం ఇష్టం, కొత్త ఫ్రెండ్షిప్ చేయడం అనేది ఇష్టం, కొత్త వాళ్ళని కలిసి ప్రోడక్ట్ గురించి, బిజినెస్ గురించి, లైఫ్ గురించి డిస్కస్ చేయడం ఇష్టం, వాళ్ళతో కలిసి పని చేయడం ఇష్టం. ఎస్ డియర్ లీడర్స్, న్యూ యంగ్లో అది కూడా మీకు సాధ్యమవుతుంది. లేదు మీకు వచ్చేసి ఆల్రెడీ మీకు చాలినంత ఆదాయం ఉంది, లేదా ఇంకా అధికంగా డబ్బు సంపాదించి ఆ డబ్బు ద్వారా సొసైటీకి అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైన వైద్య సహాయం అయితే వైద్య సహాయం, చదువు పరంగా సహాయం అయితే చదువు పరంగా సహాయం, లేదా అన్నదానం కావాలంటే అన్నదానం, ఈ రకంగా ఏ రకంగానైనా
మీ డబ్బుని సరైన దిశలో ఖర్చు పెట్టడానికి, చారిటీ చేయడానికి, సేవ చేయడానికి మీకు డబ్బును సంపాదించి సేవ చేయాలనుకుంటున్నారా? ఎస్ డియర్ లీడర్స్, అది కూడా మీకు ఇక్కడ సాధ్యమవుతుంది. లేదు మీకు ఒక గుర్తింపు కావాలి, ఒక రికగ్నిషన్ కావాలి, ఒక 3 స్టార్, ఒక 4 స్టార్, ఒక 5 స్టార్, ఒక సిల్వర్, ఒక గోల్డ్, ఒక డైమండ్, ఒక డబుల్ డైమండ్, ఒక బ్లూ డైమండ్, ఒక క్రౌన్ అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్, ఇలాగా మీరు గుర్తింపు పొందాలనుకుంటున్నారా? 10 మందితో చప్పట్లు కొట్టించుకోవాలనుకుంటున్నారా? 10 మందిలో మీకు సన్మానం జరగాలనుకుంటున్నారా? ఒక డయాస్ పైన మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని వచ్చేసి పొగడాలని మీరు కోరుకుంటారు. మీకు అటువంటి రికగ్నిషన్ పొందాలని మీకు కోరిక ఉందా? ఎస్ డియర్ లీడర్స్, అది కూడా న్యూ యంగ్లో సాధ్యమవుతుంది. లేదు మీకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ట్రావెల్ చేయాలి దేశవ్యాప్తంగా, దేశంలో ఉండే ప్రతి ప్రదేశాన్ని చూడాలి, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేయాలి, ప్రపంచంలో దేశాలని ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు నేను చూడాలి అని చెప్పేసి మీ కోరిక ఉందా? ట్రావెలింగ్ ది వరల్డ్. ఎస్ డియర్ లీడర్స్, ఇక్కడ అది సాధ్యమవుతుంది. సో ఈ రకంగా మనకి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ఏదైతే ఆపర్చునిటీ ఉందో, మన జీవితంలో మనం ఏదైతే అనుకున్నామో, ఇంతవరకు మనం ఏదైతే సాధించలేకపోయామో మనకున్న ప్రస్తుత కెరీర్తో, వాటన్నింటినీ కూడా క్రమక్రమం వీటిలో ఏ ఒక్కటైనా సరే మీరు సాధించగలరు, లేదా ఇందులో 4-5 ఉన్నా కూడా సాధించగలరు. టైం అండ్ వర్క్, దాన్ని బట్టి మనకు చేసుకుంటూ పోతే ఈ బిజినెస్ని ఇక్కడ మేము కావచ్చు, నేను కావచ్చు, నాకన్నా సీనియర్స్ కావచ్చు, నా తోటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ మీకు గైడ్ చేసే విధానంలో ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ పోతే ఈ ఆపర్చునిటీలో మీరు ఖచ్చితంగా సాధించగలరు డియర్ ఫ్రెండ్స్. సో ఎలాగా ఇది సాధ్యం అవడానికి ఎలాగా? మరి ఇవి ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, ఈ డ్రీమ్స్ అన్ని కూడా నిజం అవ్వాలంటే ఒక ఆపర్చునిటీ అనేది అవసరం. మరి ఈ ఆపర్చునిటీ మనకు కల్పిస్తున్నది ఎవరు అంటే న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. మరి ఈ సంస్థ, ఈ కంపెనీ అనేది మనకు ఏ రకమైన ఆపర్చునిటీ ఇస్తుంది? ఒక బిజినెస్ అవకాశం అనేది ఇస్తుంది. ఒక బిజినెస్ అవకాశం అనేది ఇస్తుంది. ఎస్, మాతో పాటు మీరు రండి, వచ్చి మాతో పాటు మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ని ముందుగా మీరు వాడండి. వాడిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి, ఆ నచ్చిన ప్రోడక్ట్ని మీరు షేర్ చేయండి. ఓ 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మంది ద్వారా మరో 10 మందికి, ఆ 10 మంది ద్వారా మరో 10 మందికి, ఇలాగా మీరు షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్ని ప్రోడక్ట్ని షేర్ చేస్తారో, మీరు ఎప్పుడైతే మనకి ఎక్కువ సేల్స్ అనేది జనరేట్ చేయగలుగుతారు, సేల్స్ అనేది గ్రూప్ టీమ్ సేల్స్ అనేది ఎక్కువగా జనరేట్ చేయగలుగుతారు. ఈ టీమ్ సేల్స్ ద్వారా అద్భుతమైన కెరీర్ని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు అంటున్నారు. మరైతే ఈ క్యూర్ సెల్ అంటే ఏంటి? క్యూర్ సెల్ అనేది ఒక ఫుడ్ సప్లిమెంట్ డియర్ లీడర్స్. ఒకసారి నేను డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను. ఇది క్యూర్ సెల్ అనేది మెడిసిన్ కాదు. క్యూర్ సెల్ ద్వారా మనం ఏది డయాగ్నోస్ చేయలేము. క్యూర్ సెల్ ద్వారా మనకి ఏది క్యూర్ అవుతుందని మనం చెప్పలేము. బట్ డియర్ లీడర్స్, ఇది ఒక అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్, ఎక్సలెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫుడ్ సప్లిమెంట్. ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఎంతెంతో అత్యంత అద్భుతంగా సహాయం చేసి అవుట్ స్టాండింగ్ హెల్ప్ అనేది ఈ ప్రోడక్ట్ అనేది మనకు చేసింది. ఈ అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్ ఏమున్నాయి దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్, 2 రకాల స్టెమ్ సెల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ ఇంగ్రీడియంట్స్. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఆస్ట్రాజాంథిన్, అసాయి బెర్రీ, బ్లూ బెర్రీ, ఇలాంటివి మనకు వచ్చేసి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. తర్వాత అద్భుతమైన న్యూట్రిషియస్ వాల్యూస్ కలిగిన మనకు వచ్చేసి మనకి బ్లాక్ కోహోష్ కావచ్చు, మనకి ఒమేగా 369 కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మన బాడీలోంచి టాక్సిన్స్ని డిటాక్సిఫై చేయడానికి అద్భుతమైన డిటాక్సిఫైయర్స్ ఉన్నాయి. బార్లీ గ్రాస్ కావచ్చు, క్లోరెలా ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, ఇటువంటి డిటాక్సిఫైయర్స్. ఓవరాల్గా ఇదంతా కలిపి ఒక సినర్జిస్టిక్ బ్లెండ్గా మన ముందుకు వచ్చింది. ఒక చిన్న ప్యాకెట్లో, ఒక చిన్న సాచెట్లో వచ్చింది. ఇటువంటి చిన్న సాచెట్లో వచ్చేసి 2 grams పౌడర్ అనేది ఉంటుంది. మరి ఇవన్నీ కలిపి మనకి ఎంతో అద్భుతంగా దీన్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు, మనం దీన్ని నోటి ద్వారా మన బాడీలోకి అందించినప్పుడు అద్భుతంగా మన శరీరానికి ఇది హెల్ప్ చేస్తుంది. మరి ఎలా తీసుకోవాలి దీన్ని అంటే, ఈ సాచెట్ని కట్ చేసి రోజు ఉదయాన్నే పరగడుపున మన దానిని వచ్చేసి మనం నోట్లో వచ్చేసి 4 కింద మనం సబ్లింగువల్ మెథడ్ అంటాం, 4 కింద మనం ఈ పౌడర్ని పోసుకుంటాం. తర్వాత ఒక 10 నిమిషాల పాటు దాన్ని అక్కడ ఉంచుతాం. అది లిక్విడ్ అయిపోతుంది. లిక్విడ్ అయిపోయిన తర్వాత డైల్యూట్ అయి లిక్విడ్ అయిపోతుంది. లిక్విడ్ అయిన తర్వాత దాన్ని ఒక 10 నిమిషాల పాటు అలా నోట్లో ఉంచుకొని పొద్దున్నే పరగడుపున ఆ తర్వాత మింగేస్తాం. తర్వాత ఒక 5 నిమిషాలకి లేదా 10 నిమిషాలకి ఒక మినిమం 1/2 లీటరు గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా, ఆ తర్వాత రోజంతా కనీసం 4 లీటర్ల వాటర్ తాగడం ద్వారా బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే,
మన శరీరంలో రకరకాల డిజార్డర్స్ రావడానికి కారణమైన రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్ కాజెస్ పైన చాలా అద్భుతంగా మనకి ఇది పనిచేయడం జరుగుతుంది. ఏమున్నాయో రూట్ కాజెస్ అని ఒకసారి చూసుకున్నట్లయితే నెంబర్ 1గా మనం తీసుకుంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ వల్ల, కెమికల్స్ వల్ల మన బాడీలో ఏమవుతున్నాయి, సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, మనకి డిజార్డర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ సరైన పోషకాలు లేకపోవడం వల్ల సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, మనకు వచ్చేసి డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. సెల్స్ డ్యామేజ్ అవడం ద్వారా ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత అల్ట్రావైలెట్ రేస్ ద్వారా, ఆక్సిడేషన్ ప్రొసీజర్ ద్వారా, తర్వాత వయసు పెరగడం ద్వారా, రకరకాల ఇన్ఫ్లమేషన్స్ ద్వారా, ఎన్నో రకాల వాటి ద్వారా సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, కొన్ని డెడ్ సెల్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో, డెడ్ సెల్స్ అవుతున్నాయో, ఏ ఆర్గాన్లో అయితే ఇది జరుగుతుందో ఆ ఆర్గాన్కి సంబంధించిన డిజార్డర్ అనేది మన బాడీలో డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ క్యూర్ సెల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మన ముందుగా చేసేది ఏంటి, డిటాక్సిఫైర్ అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించడం ద్వారా, కెమికల్స్ని బయటికి పంపించడం ద్వారా, ఆ టాక్సిన్స్ వల్ల, కెమికల్స్ వల్ల ఏవైతే మనకి సెల్స్ డ్యామేజ్ అయినాయో వాటిని రిపేర్ చేస్తుంది. రెండోది వచ్చేసి మన బాడీలో న్యూట్రిషన్, ఏదైతే ప్రాపర్ న్యూట్రిషన్ లేదో మన బాడీకి సరైన పోషకాలను అందించడం ద్వారా ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేస్తుంది ఆ సెల్స్ని. ఆ తర్వాత మనకి ఆక్సిడేషన్ ప్రొసీజర్ ద్వారా, లేదంటే మనకు వచ్చేసి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా, ఇతరత్ర ఇంకా కారణాల ద్వారా ఏదైతే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయో, ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది జరుగుతుందో వాటిని మన ప్రోడక్ట్లో ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. అంతేకాకుండా మన బాడీలో ఇర్రిపేరబుల్ సెల్స్ అండ్ డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో రీప్లేస్ చేయడం అనేది కాకుండా, మన శరీరంలో అంతర్గతంగా ఏదైతే మనకు స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందో, ఇంటర్నల్గా ఓన్ ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో దానిని అప్ టు 80% ఇంక్రీజ్ చేయడం ద్వారా, స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అప్ టు 80% ఇంక్రీజ్ చేయడం ద్వారా మనకి ఏదైతే ఉందో అవి రీప్లేస్ అనేది అవుతుంది. ఇలాగా మన బాడీలో రిపేర్, రీప్లేస్, రెజ్యునవేట్ అనే ఈ అంశాల ద్వారా అద్భుతంగా మన సెల్స్ని హెల్దీ చేసుకోవడానికి మనకు ఈ క్యూర్ సెల్ అనేది సహాయం చేస్తుంది. ఓన్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా, బాడీలో ఉన్న ఇంటర్నల్ ప్రొడక్షన్ కూడా, ప్రొడక్షన్ కూడా పెంచడం ద్వారా అద్భుతంగా చాలా ఫాస్ట్గా ఇది రిపేర్, రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. తద్వారా శరీరానికి మన సెల్స్ ఎప్పుడైతే హెల్దీ అవుతాయో ఆర్గాన్ హెల్దీ అవుతుంది. ఎప్పుడైతే ఆర్గాన్ హెల్దీ అయిందో ఆటోమేటిక్గా ఆర్గాన్ సంబంధించిన డిజార్డర్ అనేది మనకు దానిపైన హెల్ప్ చేస్తుంది. సో డియర్ లీడర్స్, దీన్ని కంపల్సరిగా ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. ఎవరు యూజ్ చేయాలి? ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి, ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కటి కూడా ఫుడ్ ప్రొడక్ట్స్. ఫుడ్ ఎవరెవరు తినాలో ప్రతి ఒక్కరు కూడా స్టెమ్ సెల్ అనేది, ఈ క్యూర్ సెల్ అనేది మనం యూజ్ చేయొచ్చు. మరైతే ఎన్ని ప్యాకెట్లు యూజ్ చేయాలి? డైలీ 1 సాచెట్ ఈజ్ ఇనఫ్. ఒకవేళ మీకు ఏదైనా డిజార్డర్తో బాధపడుతున్నారు, మరి దానికి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మీ ప్రాబ్లమ్ని బట్టి మీ సీనియర్ని అడిగి డైలీ 2 వాడాలన్నా 3 వాడాలన్నా అని సలహా తీసుకుని మీరు యూజ్ చేయండి. అత్యంత అద్భుతంగా మీకు ఇది హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. మరైతే ఇంతవరకు ఎవరికైనా హెల్ప్ చేసిందా? ఎస్. ఇక్కడ ఉన్న వ్యాధుల్ని ఇది క్యూర్ చేస్తుంది అని నేను క్లెయిమ్ చేయడం లేదు డియర్ లీడర్స్. మరి డిస్క్లైమర్ చెప్తున్నా, ఇది క్యూర్ చేస్తుందని నేను క్లెయిమ్ చేయడం లేదు. బట్ చాలా మందికి హెల్ప్ చేసింది. దాంతో ఫైట్ చేయడంలో ఎన్ని రకాలు, ఇప్పటికి 200 కాదు, 300 కాదు, 400 రకాల డిజార్డర్తో బాధపడే వాళ్ళకు కూడా అద్భుతంగా హెల్ప్ చేసింది, అద్భుతంగా సహాయం చేసింది దాన్ని ఫైట్ చేయడంలో. ఎక్సలెంట్ టెస్టిమోనీస్. ఎవరికి ఎలా హెల్ప్ చేసింది అనే విషయంలో ఎవరికి వారే చెప్పిన కొన్ని వేల టెస్టిమోనీస్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయి. సో డియర్ లీడర్స్, మీరు కూడా దాన్ని యూజ్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి యూజ్ చేయండి. యూజ్ చేసి ఈ యొక్క ప్రభావాన్ని, ఎలా హెల్ప్ చేస్తున్న ప్రభావాన్ని మీరు ఫీల్ అవ్వండి. రైట్. మరి ఇంకో హెల్త్ సప్లిమెంట్ అంటాం, ప్రొడక్ట్ సప్లిమెంట్ అంటాం, ఫుడ్ సప్లిమెంట్ అంటున్నాం. మరి దీనిని యూజ్ చేయాలి కరెక్టే. మరి దీనికి సంబంధించి ఏమైనా సర్టిఫికేషన్స్ అంటూ ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ దగ్గర మనకి ఏమైనా ఇల్లు పర్మిషన్స్ తీసుకోవడం జరిగిందా అంటే ఎస్ డియర్ లీడర్స్. కంపెనీ అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్టర్ అయింది అండ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్లో కూడా మనకి రిజిస్టర్ అయింది. అంతేకాకుండా మనకి అన్ని రకాల సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ ఈ రోజున మనకున్నాయి. మనకి ఇక్కడ కనిపిస్తున్న FSSAI కావచ్చు, మనకి కంపెనీ PAN కావచ్చు, TAN కావచ్చు, GST కావచ్చు, ఎవ్రీథింగ్ ఉంది.
ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉంది, ఐఎస్ఓ 22000 అండ్ 2018 అనే సర్టిఫికేట్ ఉంది, ఎఫ్ఎస్ఎస్సి 22000 సర్టిఫికేట్ ఉంది, హెచ్ఎస్ఈసిపి సర్టిఫికేట్ ఉంది, జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఉంది, ఐఎస్ఓ సర్టిఫికేట్, ఆర్గానిక్ సర్టిఫికేట్, కోషన్స్, ఇలా ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది మన ప్రోడక్ట్కి ఉంది. అంటే మనము దీనిని ఇండియన్ మార్కెట్లో లేదా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడైనా సరే ఒక ఫుడ్ సప్లిమెంట్గా, ఫుడ్ ప్రోడక్ట్గా మనం అమ్మడానికి, ఆ బిజినెస్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి అవసరమైన ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది మన ప్రోడక్ట్కి ఆల్రెడీ ఉంది. సో మరి ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ని మనము యూజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా చెప్పదలుచుకున్నా కూడా, దీని గురించి రికమెండ్ చేయదలుచుకున్నా కూడా ఎవరికైనా సరే రికమెండ్ చేయవచ్చు. ఇక్కడ ఎంత, ఒకవేళ మనం యూజ్ చేయాలనుకుంటున్నాం, మనం కొనాలనుకుంటున్నాము, ఎంత పడుతుంది ప్రోడక్ట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి దీని ప్రైస్ 6850 రూపాయలకి 2 ప్యాకెట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క పౌచ్లో, ఒక్కొక్క ప్యాకెట్లో 20 పౌచ్లు అంటే శాచెట్లు, 20 శాచెట్స్ అనేది మనకు ఉంటాయి. దీన్ని 50 BV బిజినెస్ వాల్యూమ్గా మనకి అఫిలియేట్ క్యాలిక్యులేషన్ కోసం వాడడం జరుగుతుంది. అండ్ ఒక బంపర్ ఆఫర్ అనేది, స్పెషల్ ఆఫర్ ఇక్కడ మనకు లభిస్తుంది. ఏంటి ఆ స్పెషల్ ఆఫర్ అంటే 2 ప్యాకెట్స్ కొన్నప్పుడు మనకు ఒక ప్యాకెట్ అబ్సల్యూట్లీ ఫ్రీగా మనకు వస్తుంది. ఓవరాల్గా 6850 రూపాయలు పే చేయడం ద్వారా 10275 రూపాయల ప్రోడక్ట్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో బంపర్ ఆఫర్ కాబట్టి డియర్ లీడర్స్, ఆలస్యం చేయకండి, ఇమీడియట్గా తీసుకోండి. మరైతే ఈ ప్రోడక్ట్ని మీరు కొంటున్నారు, కొనడంతో పాటుగా అడిషనల్గా మనకు ఆపర్చునిటీ అనేది, ఫ్రీ అఫిలియేట్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది మీకు లభిస్తుంది. ఏదైతే బిగినింగ్లో ఇందాక మనం డిస్కస్ చేసామో అటువంటివన్నీ కూడా మనం సాధించుకోవడానికి అద్భుతమైన ఒక అవకాశం అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్రోడక్ట్కి డబ్బులు ఇస్తున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు ఆపర్చునిటీ. అంటే మీరు ప్రోడక్ట్ కొనడం ద్వారా కన్జ్యూమర్ అవుతున్నారు, కన్జ్యూమరే కాదు ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ కూడా అవుతున్నారు. 2 in 1, ఫస్ట్ 1+1. ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్ 2 అవకాశాలు మీకు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ అంటే ఏమి, మీరు కొన్నారు, మొదట మీరు వాడండి, ప్రోడక్ట్ని ఫీల్ అవ్వండి, దాని రిజల్ట్ని ఫీల్ అవ్వండి, అయిన తర్వాత షేర్ చేయండి, యూస్ అండ్ రికమెండ్. ఎప్పుడైతే ప్రోడక్ట్ యొక్క ఫలితం మీరు పొందుతారో మీరు అద్భుతంగా మీరు షేర్ చేయగలుగుతారు, కాన్ఫిడెంట్గా షేర్ చేయగలుగుతారు, ఎవరికైనా సరే నమ్మకంగా మీరు షేర్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు షేర్ చేశారో ఆ క్షణం నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ అయినట్లు, మీ బిజినెస్ అనేది స్టార్ట్ అయినట్లు. మరి ఎవరైనా మీ మాట విని ఒకరు కొన్నారనుకోండి, కొనడం అంటే 1 సేల్. 1 సేల్ మీన్స్ 6850 రూపాయలతో ఎవరైనా కొన్నారనుకోండి, ఆ 1 సేల్కి బిజినెస్ వాల్యూమ్ వచ్చే బిజినెస్ వాల్యూమ్ ఎంత, 50 BV బిజినెస్ వాల్యూమ్ 50. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్లో NYC అనే పదాన్ని మీరు చూడడం జరుగుతుంది. NYC న్యూ ఇయర్ కరెన్సీ అంటాం. 1 NYC = 90 రూపీస్. 1 NYC = 90 రూపీస్ అనేది మనకు సమానం. మరి ఇక్కడ ఒకవేళ మీరు రికమెండ్ చేశారు, షేర్ చేసినప్పుడు మీరు 10 మందికి షేర్ చేశారు, 10 మందికి 10 మంది ఎవరు కొనరు, అందులో 2 కొనవచ్చు, 3 కొనవచ్చు, 5 మంది కొనవచ్చు. కొన్నారంటే అర్థం ఏంటి, మీ ద్వారా ప్రోడక్ట్ ప్రమోట్ అయింది. ఆ తర్వాత మీరు ఈ వారంలో ఒక 5 మందికి ప్రమోట్ చేశారు, 10 మందికి ప్రమోట్ చేసి 5 మంది కొన్నారు, నెక్స్ట్ వీక్లో 10 మందికి ప్రమోట్ చేశారు, మళ్ళీ 5 మంది కొన్నారు, నెక్స్ట్ వీక్లో ఇంకో 10 మందికి ప్రమోట్ చేశారు, మళ్ళీ 5 మంది కొన్నారు. ఇలాగా మీరు అన్లిమిటెడ్గా ఎంత మందికైనా ప్రమోట్ చేయొచ్చు. అలా ప్రమోట్ చేసుకుంటూ మీరు ప్రమోట్ చేయడమే కాకుండా మీరు ఎవరికైతే ప్రమోట్ చేశారో వారికి కూడా మీరు వాడండి, వాడిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి ప్రమోట్ చేయండి. ఆ తర్వాత వారి ద్వారా వచ్చిన వరకు మీరు వాడండి, వాడిన తర్వాత మీకు నచ్చితే ప్రమోట్ చేయండి. ఇలా మనము డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అద్భుతమైన 6 రకాల ఆదాయాలు మనం తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. 6 రకాల ఆదాయాలు కాకుండా అద్భుతమైన టీమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి అవకాశం. మరి ఇందులో మొదటగా డైరెక్ట్ ఇన్కమ్, రెండోది మన టీమ్ సేల్స్ ద్వారా వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్, మూడవది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, నాలుగోది లైఫ్ టైం రివార్డ్స్, ఐదవది ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ, ఆరవది ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్. 6 రకాల అద్భుతమైన ఆదాయాలు తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది డియర్ ఫ్రెండ్స్. ఇందులో మొట్టమొదటిది డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది మీకు, 10% అనేది BV పైన మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తికి చెప్పారు, ఆ వ్యక్తి కొన్నాడు, 6850 రూపాయలు పెట్టి కొన్నాడు. కొన్న తర్వాత అక్కడ BV అన్నాం, ఇందాక నుంచి చెప్తున్నాం మనం BV అని, బిజినెస్ వాల్యూమ్ అని. ఎంత జనరేట్ అవుతుంది ఒక సేల్కి, 50 BV. ఆ 50 BV పైన మీకు 10% అనేది రావడం జరుగుతుంది. 10% అంటే ఎంత, 5 NYC న్యూ ఇయర్ కరెన్సీ, 5 NYC. ఒక NYC అంటే 90 రూపీస్. సో ఆ రకంగా 450 రూపీస్ అనేది మీకు వచ్చినట్లు అవుతుంది ఒక డైరెక్ట్ పైన. ఇలా ఎంత డైరెక్ట్ సేల్ చేయొచ్చు మీరు, 10 చేయొచ్చా, 20 చేయొచ్చా, 50 చేయొచ్చా, 100 చేయొచ్చా, 200 చేయొచ్చా, అన్లిమిటెడ్ డియర్ లీడర్స్.
అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్స్ మీరు చేయొచ్చు, అన్లిమిటెడ్ డైరెక్ట్ సేల్స్ చేయొచ్చు. ప్రతి డైరెక్ట్ సేల్ పైన మీకు 10% అంటే 450 రూపీస్ అనేది మీకు దొరకడం జరుగుతుంది. సో దీని తర్వాత మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఇక్కడ మనకి 2 టీమ్స్ ఉంటాయి డియర్ లీడర్స్, టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ నుంచి వచ్చిన టీమ్ సేల్స్, టోటల్ టీమ్ సేల్స్, టీమ్ బి ద్వారా వచ్చిన టోటల్ టీమ్ సేల్స్, వీటిలో లెస్సర్ లెగ్ లేదంటే వీకర్ లెగ్ లేదా పేమెంట్ లెగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఎక్కడ ఎటువైపు అయితే మనకు హక్కు ఉంటుందో దానిపైన మీకు 10% అనేది ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా పీబీ బిజినెస్ వాళ్ళు ఒక సేల్ అంటే 50 పీబీ, ఇలాగ 10 సేల్స్ అయ్యాను కూడా 500 పీబీ, 100 సేల్స్ అయితే 5000 పీబీ, ఇలా డిఫరెంట్గా మనకు ఉంటాయి. టీమ్ ఏ నుంచి వచ్చిన టోటల్ సేల్స్, టీమ్ బి నుంచి వచ్చిన టోటల్ సేల్స్, వాటిలో లెసర్ లెగ్, దానిపైన 10% అంటే మనకి వచ్చేసి అక్కడ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎంతవరకు తీసుకోవచ్చు మీరు అంటే ఇక్కడ మనకు రకరకాల ర్యాంక్స్, టోటల్గా 15 ర్యాంక్స్ ఉన్నాయి డియర్ లీడర్స్. మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి 5th స్టార్ వరకు, 5th స్టార్ అనే ర్యాంక్ వరకు ఒక రోజుకి 45,000 రూపాయల వరకు మీరు ఇక్కడ అర్న్ చేసే అవకాశం ఉంది డియర్ లీడర్స్. 45,000 రూపాయలు, నెలకు 45,000 రూపాయల జీతంతో ఒక ఉద్యోగం ఇస్తామంటే వెంటబడి మనకు వచ్చేసి అక్కడ ఎగబడి అప్లికేషన్లు వేసి వాళ్ళ వెనకబడి ఎగబడి పరిగెత్తే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో ఒక రోజుకి 45,000 రూపాయల వరకు కూడా మీరు సంపాదించే అవకాశం ఈ బిజినెస్ ద్వారా మీకు లభిస్తుంది డియర్ లీడర్స్. అంతేకాదు ఇక్కడ సిల్వర్ అనే ర్యాంక్ ఉంది. సిల్వర్ ర్యాంక్ అండ్ అబౌవ్ ర్యాంక్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ 90,000 రూపీస్ వరకు కూడా పర్ డే 90,000 రూపీస్ వరకు కూడా మీరు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా లభిస్తుంది డియర్ లీడర్స్. దీని తర్వాత మనకు నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ బోనస్. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటే ఇక్కడ మీరు ఎవరినైతే టీంలోకి రెఫర్ చేశారో వారికి మీరే స్పాన్సర్. మీరు ఎవరినైతే రెఫర్ చేస్తుంటారో వారికి మీరే స్పాన్సర్. మరి అక్కడ మీ టీం మెంబర్, మరి ఈ టీం మెంబర్కి మీరు వచ్చేసి హెల్ప్ చేశారు, సహాయం చేశారు. దేంట్లో సహాయం చేశారు? ఈ బిజినెస్లో డెవలప్ అవడానికి, ఈ బిజినెస్లో ఇన్కమ్ తీసుకోవడానికి, ఈ బిజినెస్లో ఎదగడానికి, ముందుకెళ్ళడానికి మీరు సహాయం చేశారు. అలా సహాయం చేయడం ద్వారా ఆయన టీం డెవలప్ చేసుకున్నాడు. మరి ఆ టీం డెవలప్ చేసుకుంటూ ఆయన వచ్చేసి ముందుగా తీసుకునే ఇన్కమ్స్ మనకి 2 రకాల ఇన్కమ్ తీసుకుని ఉంటాడు. ఏవేవి? మనకి డైరెక్ట్ ఇన్కమ్ అండ్ మ్యాచింగ్ ఇన్కమ్. మరి ఇది ఏదైతే మ్యాచింగ్ ఇన్కమ్ ఉందో, మీరు స్పాన్సర్, మీ టీం మెంబర్ ఎవరైతే ఈ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకున్నాడు అనుకోండి, ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అతనికి వచ్చినప్పుడు అతనికి వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10% అనేది రావడము జరుగుతుంది. అతనికి వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10%, దానినే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అని చెప్పేసి. అంటే మీరు అతనికి సహాయం చేశారు కాబట్టి మీకు అతనికి వచ్చిన ఆదాయం పైన, ఆ ఇన్కమ్ సంపాదించడంలో మీరు హెల్ప్ చేశారు కాబట్టి అతనికి వచ్చిన ఇన్కమ్ పైన మీకు 10% మనకు బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఇలా తీసుకోవాలంటే మీరు కనీసం 2 డైరెక్ట్ రెఫరల్ చేసి ఉండాలి. ఎప్పుడైతే మీరు 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తారో మీ ఫస్ట్ లెవెల్లో ఎంతమంది అయినా ఉండొచ్చు కాక, ఎందుకంటే ఇక్కడ అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్ చేసుకోవచ్చు. 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 2,000 మంది కావచ్చు. సో వారందరికీ వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీరు 10% అనేది తీసుకోవచ్చు. మరో 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తే సెకండ్ లెవెల్ ఓపెన్ అవుతుంది. సెకండ్ లెవెల్ అంటే ఏంటి? మీ ఫస్ట్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళు సెకండ్ లెవెల్, మీ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళు థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళు ఫోర్త్ లెవెల్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళు 5th లెవెల్. మరి 5 లెవెల్స్ ఓపెన్ అవ్వాలంటే ఎలాగా? ఫస్ట్ 2 డైరెక్ట్ రెఫరల్స్ చేస్తే ఫస్ట్ లెవెల్ ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ 2 డైరెక్ట్ రెఫరల్స్ చేస్తే సెకండ్ లెవెల్, నెక్స్ట్ 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తే థర్డ్ లెవెల్, నెక్స్ట్ 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తే 4th లెవెల్, నెక్స్ట్ 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తే 5th లెవెల్. ఇలా 5 లెవెల్స్లో ప్రతి లెవెల్ పైన ఆ టీం మెంబర్కి వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన యాజ్ ఎ స్పాన్సర్ మీకు 10% స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ రావడం అనేది జరుగుతుంది లీడర్స్. ఇది ఒక అద్భుతం. తాజ్ మహల్ ఒక అద్భుతం, చైనా వాల్ ఒక అద్భుతం, అలాగే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది కూడా ఒక అద్భుతం. ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారో ఈ ప్రెజెంటేషన్కి, వారి దగ్గర కూర్చొని ఫేస్ టు ఫేస్ కూర్చొని పెన్ను పేపర్ తీసుకొని పెన్ను పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారంటే కళ్ళు తిరిగిపోతాయి. కళ్ళు తిరిగే ఇన్కమ్, కళ్ళు చెదిరే ఇన్కమ్, నిద్రను దూరం చేసే ఇన్కమ్. ఎందుకంటే నిద్ర రాదు, పూర్తి స్థాయిలో ప్లాన్ ఇప్పటికిప్పుడు మీకు అర్థమైంది అనుకోండి, రాత్రి నిద్ర పట్టదు. అటువంటి అద్భుతమైన ఇన్కమ్ డియర్ లీడర్స్. సో థర్డ్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. నెక్స్ట్ 4th ఇన్కమ్ రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం. మనం లైఫ్ టైం ఎందుకు లైఫ్ టైం అంటున్నాము అంటే ఇక్కడ ఏది టైం లిమిట్ లేదు, దేనికి కూడా టైం. ఇక్కడ 15 ర్యాంకులు ఉన్నాయి. ఈ
ఈ 15 ర్యాంకులో ఏ ర్యాంక్ సాధించడానికైనా సరే టైం లిమిట్ అనేది లేదు. అన్లిమిటెడ్ టైం. మీరు ఒక రోజులో సాధించవచ్చు, ఒక వారంలో సాధించవచ్చు, ఒక నెలలో సాధించవచ్చు, 1 ఇయర్లో సాధించవచ్చు. సో అలా మొదటిది 1 స్టార్ ర్యాంక్ మీరు సాధించాలంటే 2000 పీవీ లెఫ్ట్, 2000 పీవీ రైట్. ఎప్పుడైతే అంటే టీమ్ ఏ నుంచి 2000 పీవీ, టీమ్ బి నుంచి 2000 పీవీ జనరేట్ అయిందండి. 2 టీమ్స్ వచ్చి 2000 ఎప్పుడైతే జనరేట్ అయిందో మనకు వచ్చేసి మీకు క్యూములేటివ్ బిజినెస్ అంటే ఎంత, అది కూడా సేమ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 100 ఎన్వైసీ రివార్డ్ అనేది వస్తుంది. 100 ఎన్వైసీ, ఒక ఎన్వైసీ ఎంత 90 రూపీస్. అలా చూసుకుంటే 9000 రూపీస్ అవుతుంది. అదే 2 స్టార్ ర్యాంక్ రావాలంటే మీకు ఈ 2000తో పాటు న్యూ బిజినెస్ మరో 3000 పీవీ, టీమ్ ఏ నుంచి మరో 3000 పీవీ టీమ్ బి నుంచి వచ్చింది అనుకోండి. అంటే క్యూములేటివ్గా టీమ్ ఏ నుంచి 5000, టీమ్ బి నుంచి 5000 వచ్చింది అనుకోండి, మీరు 2 స్టార్ సాధిస్తారు. అక్కడ 150 ఎన్వైసీ అనేది రావడం జరుగుతుంది. అదే 3 స్టార్ అయితే 250 ఎన్వైసీ, 4 స్టార్ అయితే 750 ఎన్వైసీ, 5 స్టార్ అయితే 1250 ఎన్వైసీ, సిల్వర్ అయితే 2500 ఎన్వైసీ. ఈ రకంగా టోటల్గా మీరు 15 ర్యాంక్స్ క్రౌన్ అంబాసిడర్ సాధించే నాటికి ఇక్కడ ఫ్రెష్గా వచ్చే రివార్డ్ అన్నీ కలుపుకుంటే క్యూములేటివ్ రివార్డ్ చివరిలో చూడండి, క్యూములేటివ్ రివార్డ్ 50 lakh ఎన్వైసీ. డియర్ లీడర్స్, 50 lakh ఎన్వైసీ, 50 లక్షల ఎన్వైసీ అంటే దాన్ని 90 రూపీస్తో మల్టిప్లై చేసినట్లయితే 45 CR రూపీస్ అవుతుంది. కోట్ల రూపాయలు, 45 కోట్ల రూపాయలు మనం దీని ద్వారా సాధించే అవకాశం ఉంది. 15 ర్యాంక్స్ సాధించినట్లయితే ఒక టార్గెట్ పెట్టుకోండి. 3 ఇయర్సా, 4 ఇయర్సా, 5 ఇయర్సా, 6 ఇయర్స్. మీరు మీ అంతకు మీరు టార్గెట్ ఎవరు ఇక్కడ పెట్టేవాళ్ళు లేరు. ఇక్కడ మీ బాస్ ఎవరు లేరు, మీకు ఎవరు టార్గెట్లు పెట్టేవాళ్ళు లేరు. మీకు మీరే, నేను ఇన్ని రోజుల్లో నేను దీన్ని సాధించాలి, 3 ఇయర్స్లో సాధించాలి, 4 ఇయర్స్లో సాధించాలి, 5 ఇయర్స్ మీకు మీరే సెట్ చేసుకోవడమే. అద్భుతం. అలాంటి అద్భుతమైన రివార్డ్స్ అనేది మీకోసం ఎదురు చూస్తున్నాయి డియర్ లీడర్స్. నెక్స్ట్, ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ. జనరల్గా రాయల్టీస్ అనేది ఎప్పుడు వస్తాయంటే మనకు ప్రతి ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్స్ మీరు ఒకవేళ గతంలో మీకు ఏదైనా విన్నా, చూసినా, చేసిన అనుభవం ఉన్నట్లయితే అక్కడ మీకు తెలిసి ఉంటుంది, టాప్ ర్యాంక్స్ సాధించినప్పుడు మనకి ఇది రాయల్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు 3 స్టార్ అయిన వెంటనే మీకు రాయల్టీ అనేది స్టార్ట్ అవుతుంది. మరి 3 స్టార్ అయిన తర్వాత మీ డైరెక్ట్ రెఫరల్ టీం ఏదైతే ఉందో, మీ డైరెక్ట్ రెఫరల్ టీం ద్వారా వచ్చే బిజినెస్ ఏదైతే ఉందో, డైలీ బిజినెస్ ఏదైతే ఉందో, ఆ డైలీ బిజినెస్ పైన 1% అనేది మీకు రావడం జరుగుతుంది. పీవీ పైన 1%. 5 స్టార్ అయ్యారు 2% అవుతుంది, సిల్వర్ అయ్యారు 3%, గోల్డ్ అయ్యారు 4%, డైమండ్ అయ్యారు 5%. ఇది డిఫరెన్షియల్ కమిషన్ బేసిస్లో, గ్యాప్ కమిషన్ బేసిస్లో మీకు మీ కింద ఉన్న వాళ్ళ అచీవర్స్కి మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒక అద్భుతమైన రాయల్టీ ఇన్కమ్ అనేది అసలు నా భూతో నా భవిష్యత్తు అని చెప్పవచ్చండి. నా భూతో నా భవిష్యత్తు అని చెప్పవచ్చు. ఇటువంటి ఇన్కమ్ అనేది మామూలు విషయం కాదు. ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారో, ఆల్రెడీ ఎవరైతే ఇన్కమ్స్ తీసుకుంటున్నారో వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి. మతి పోతుందండి, మతి పోతుంది అటువంటి ఇన్కమ్స్. నెక్స్ట్ మరొక ఇన్కమ్, ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్. ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ అంటే ఏంటి? మనం వచ్చేసి మనం బిజినెస్ డెవలప్ చేయాలంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటు తిరగాలి, ఖర్చులు ఉంటాయి. అది పెట్రోల్ కావచ్చు, కార్ కావచ్చు, కార్ గురించి కావచ్చు, 2 వీలర్ గురించి కావచ్చు, లేదా మనకి ఇంటర్నెట్ ఖర్చులు కావచ్చు, జూమ్ ఖర్చులు కావచ్చు, రకరకాల ఖర్చులు ఉంటాయి. ఎస్, బిజినెస్ డెవలప్ చేస్తున్నాం, టీమ్ డెవలప్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ కోసం అనేది కంపెనీ బోనస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మీరు 1 స్టార్ అయ్యారనుకోండి, 1 స్టార్ ఎప్పుడైతే అవుతారో 1 స్టార్ అయిన తర్వాత మీకు 2000 రూపీస్ పర్ మంత్ ప్రకారంగా 3 నెలల పాటు మీకు ఈ ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2 స్టార్ అయ్యారు, 2 స్టార్ అయిన తర్వాత 5000 రూపీస్ పర్ మంత్. 3 స్టార్ అయ్యారు 10,000 రూపీస్ పర్ మంత్, అలా 3 నెలలు. 4 స్టార్ అయ్యారు 25,000 రూపీస్ పర్ మంత్, అలా 3 నెలలు. 5 స్టార్ అయ్యారు 50,000 రూపీస్ పర్ మంత్, అలా 3 నెలలు. అద్భుతమైన ఇన్కమ్ అండి, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్. సో ఇది మనకు ఒక ఇన్కమ్. ఒక్కసారి ఈ 6ంటిని ఒక్కసారి మీరు ఇంకొకసారి మననం చేసుకోగలిగితే, ఒక్కసారి ఈ 6ంటిని మీరు మననం చేసుకోగలిగితే డియర్ లీడర్స్, డైరెక్ట్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైం రివార్డ్స్, ర్యాంక్ అచీవ్మెంట్స్, ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్, ఇలా ఈ 6 రకాల ఇన్కమ్స్ ద్వారా మీరు రాబోయే 3 ఏళ్లలో, 4 ఏళ్లలో, 5 ఏళ్లలో, 6 ఏళ్లలో ఒక టీంని బిల్డ్ చేసుకుని, ఆ టీం ద్వారా టీమ్ సేల్స్ని మీరు ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసుకుంటారో, ఆ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ డైలీ ఉంటుంది. వచ్చే ఇన్కమ్ ఎలా వస్తుంది? క్యాలిక్యులేషన్ అయితే డైలీ. మరి వచ్చే ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మీకు వీక్లీ పేమెంట్, బ్యాంక్ పేమెంట్, వీక్లీ బ్యాంక్ పేమెంట్. మరి ఇక్కడ వచ్చేసి మనకు కంపెనీ మినిమం బ్యాంక్ పేమెంట్ 1000 రూపీస్ ఉంటుంది. ప్రతి 5,000
ప్రతి 5 లక్షల రూపాయలు సంపాదించిన తర్వాత ఒక ప్రోడక్ట్ రీపర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10% అడ్మినిస్ట్రేటివ్ మనకి డిడక్షన్స్ ఉంటాయి అండ్ టీడీఎస్ సప్లై అవుతుంది. అండ్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే లెఫ్ట్ ఒక డైరెక్ట్ రెఫరల్, రైట్ ఒక డైరెక్ట్ రెఫరల్, ఇది వెరీ కామన్. పేమెంట్ డైలీ ఉంటుంది, అంటే మన క్యాలిక్యులేషన్ డైలీ ఉంటుంది ఇన్కమ్. అండ్ విత్డ్రావల్స్ వచ్చేసి మనకు వీక్లీ వన్స్ విత్డ్రావల్ అనేది ఉంటుంది. సో ఇటువంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ లీడర్స్ మీ అందరికీ ఆహ్వానం చెప్తున్నాను, ఒక అద్భుతం. మరి ఈ అద్భుతం ద్వారా మనం ఏం సాధించవచ్చు అంటే, బిగినింగ్ లో మనం ఏదైతే మనం అనుకున్నామో మీకంటూ అడిషనల్ ఇన్కమ్ సంపాదించాలి ఉందా, ఎస్ మీరు సాధించవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించవచ్చు అని ఉందా, ఎస్ 4-5 ఏళ్లలో మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించగలరు. ఓన్ బిజినెస్, ఎస్ దిస్ ఈజ్ ఓన్ బిజినెస్, ఇక్కడ ఎవరు బాస్ లేరు, మీకు మీరే బాస్. మీ దగ్గర చాలా టైం ఉందా, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటారు, ఎస్ ఇక్కడ మీరు సాధ్యమవుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అసలు అద్భుతం. ఇంకా ఈ లయన్స్ యూనివర్సిటీలో ఇక్కడికి మించి మనకి ఇంకెక్కడా దొరకదని చెప్పేసి మనం చెప్పవచ్చు. అదర్స్కి హెల్ప్ చేయాలనుందా, ఎస్ మీరు అదర్స్కి హెల్ప్ చేయవచ్చు. మీరు ఎంత ఉత్సాహంగా మీ కింద మీ టీం వాళ్ళకి, మీ మెంబర్స్కి అందరికి హెల్ప్ చేసి వాళ్ళని సక్సీడ్ చేయవచ్చు. కొత్త వాళ్ళతో కలవచ్చు, ఎస్ కొత్త వాళ్ళతో కలవచ్చు. చారిటీ చేయవచ్చు, ఎస్ ఎప్పుడైతే మీరు సంపాదిస్తారో మీ తృప్తికి మించి ఎప్పుడైతే మీ దగ్గర ఆదాయం వస్తుందో ఆటోమేటిక్గా మీకు చారిటీ అనేది చేయవచ్చు. నెక్స్ట్ రికగ్నిషన్, అద్భుతమైన రికగ్నిషన్. ఈ 1 ఇయర్ కాలంలో ఎటువంటి అద్భుతమైన రికగ్నిషన్లు చూసారంటే 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం, డైమండ్, డబుల్ డైమండ్ వరకు అద్భుతమైన రికగ్నిషన్స్ అనేది మనం ఇక్కడ చూసారు. అద్భుతమైన సన్మానాలు అనేది చూసారు. అసలు చెప్పట్లయితే మనకి సభలు మారుమోగిపోయేలా, దిక్కులు పిక్కటిల్లేలా కూడా మనకి ఇక్కడ సన్మానాలు అనేది జరిగాయి. మనకి కరతాళ ధ్వనులతో మనకు అద్భుతమైన సన్మానాలు జరిగాయి ఇక్కడ. అండ్ ట్రావెలింగ్ వరల్డ్ ఎన్నో చోట్ల మనకి ఆల్రెడీ మనం ఇండియాలో తిరుగుతున్నాం. ఆల్రెడీ మనకి నెక్స్ట్ మంత్ లో వచ్చేసి ఒకటి అవుట్ ఆఫ్ ఇండియా అనేది మనం వెళ్తున్నాం. అంతేకాకుండా రాబోయే కాలంలో ఇంకా అద్భుతంగా మనం ఎన్నో దేశ విదేశాలకు తిరిగే అవకాశాలు ఉన్నాయి డియర్ లీడర్స్. మరి ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీలోకి, మీ కోరికలను తీర్చే ఒక అద్భుతమైన ఆపర్చునిటీలోకి మీ అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ నేను ఇక్కడితో ఈ ప్రెజెంటేషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు పోస్ట్ గారు.